వచ్చింది. ఖచ్చితంగా ఒక రోజు మన యూదుల్లో నుంచి ఒక వారియర్ పుడతాడు. ఆ వారియర్ పుట్టి ఏం చేస్తాడంటే మన పట్టణాన్ని విడుదల చేయడానికి, మన దేశానికి విడుదల ఇవ్వడానికి, ఖచ్చితంగా రోమిల మీద యుద్ధం ప్రకటించడానికి మన యూదుల్లోంచి ఒక వారియర్, ఒక కింగ్ పుడతాడు. రాజు అయిన యుద్ధ వీరుడు ఒక ఆయన పుడతాడు. ఆ పుట్టినోడు మన యూదుల్లోనే పుడతాడు. ఖచ్చితంగా పుట్టి యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధం ప్రకటించినప్పుడు ఆ యుద్ధం ప్రారంభ ప్రదేశం ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే అది చెప్పండి, ఎక్కడ? బేత్వగే దగ్గర స్టార్ట్ అవుద్ది. ఆ బేత్వగే అనకాల అంత ఫిలాసఫీ ఉంది. అంటే ఆ ఏరియాకి ఒక నమ్మకం ఉందన్నమాట. ఖచ్చితంగా ఆ ఏరియాలో ఎప్పుడైతే ఈ జయకీర్తనలో లేదా ఈ యొక్క మనిషిని పొగడేది రాజు అనే స్లోగన్స్ ఎప్పుడైతే వినబడతాయో వెంటనే ఆ ఏరియాకి గుర్తు ఏంటంటే యుద్ధ మేఘాలు చెప్పండి కమ్ముకుంటున్నాయి. అంటే పబ్లిక్ ఎందుకు ఆ ఏరియాలో అంత గట్టిగా పాటలు పాడుతున్నారు? ఆ ఏరియాలో అలాంటి ఫిలాసఫీ ఉంది, ఆ ఏరియాలో నమ్మకాలు ఉన్నాయి, ఆ ఏరియాలో అదిగో అలాంటి ప్రజలు ఎప్పుడు యూదులమైన మనం రోమీల్ని చెడగొడతామా ఎడగొడతామని వాళ్ళు ఆ ఏరియాలో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా యుద్ధం ప్రారంభమైతే యెరూషలేము మీద కానీ లేదా ఇజ్రాయెల్ దేశం మీద కానీ యూదులు అయిన మనం రోమీల మీద యుద్ధం ప్రారంభిస్తే యుద్ధానికి తొలిగడుగు ఆ గ్రామంలోనే పడుతుందట. అందుకే యేసుప్రభు వారు కూడా ఆ జయకీర్తనలు ఎత్తుతున్నప్పుడు సరిగ్గా అదే టైంలో యెరూషలేములోకి ప్రవేశించడానికి సరిగ్గా ఏ ఏరియా అయితే యుద్ధ మేఘాలు కమ్మే రణరంగం అనుకున్నారు అదే ఏరియాలు ఇప్పుడు నిలబడినప్పుడు పాటలు పాడుతున్నారు. అర్థమవుతుందా దాని బ్యాక్గ్రౌండ్? అర్థమైపోయినా అర్థమైనట్టే. కరెంట్ లేదు, అర్థమవుతుంది కదా. అందుకే మీ మేలు కోరి మనం మేలు కోరి ఈ చీకట్లో లైవ్ ఇస్తున్నాం. తర్వాతేనేనండి ఏదైనా మాటలు మిస్ అయితే సరే. ఏం జరుగుతుంది అక్కడ? యుద్ధ వాతావరణం. అంటే ఈ పబ్లిక్ మైండ్ సెట్ ఏమవుతుందంటే ఖచ్చితంగా మన రాజు వచ్చేసాడు అనగానే వాళ్ళు అనుకుంటున్నారు. అంటే పబ్లిక్ జయకీర్తన పాడుతున్న వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం బాగా వినండి, వాళ్ళు ఆధ్యాత్మికంగా పాడుతున్న పాట కాదు. వాళ్ళకి స్వలాభం ఉంది, వాళ్ళకి లౌకికమైన ఒక లక్ష్యం ఉంది, వాళ్ళకి తాత్వికమైన లౌకికమైన సామాజికమైన ఒక ఫ్రీడమ్ కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే మన ప్రభువుని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోకుండా ఒక లౌకికమైన యుద్ధాలు చేసే రాజుగానే ఆ రోజు అర్థం చేసుకున్నారు. చెప్పండి, ఈరోజు అర్థం చేసుకున్నారు. ఈ మాట నేను అనొచ్చలేదో నా నోరు ఆగదా అంటున్నాను, వినండి. ప్రవీణ్ చనిపోయిన తర్వాత అందరూ పోరాటం చేయాలనుకున్నారు, ఇంక్లూడింగ్ లేఖనాన్ని దాటి వెళ్ళిపోకూడదు, సాత్వికం వదిలేయకూడదు, సమాధానం వదిలేయకూడదు, ఇతరులను ప్రేమించే విషయంలో వదలకూడదు. కానీ మనలో కొంతమంది సహోదరులు వాళ్ళ పెరిగిన వాతావరణము లేకపోతే వాళ్ళకి ఇంకా ఆధ్యాత్మిక తీవ్రత ఎదగడంలో ఒక మెట్టి వెనక్కున్నారో తెలియదు. కానీ కొడేస్తారా, చంపుతారా అని అడుగుతున్నాను. కొంతమంది సహోదరులు ఏమన్నారంటే గట్టిగా మాట్లాడతారు, నా కొడక చెప్పండి. ఈ మట్టల ఆదివారం వరకు కూడా చెప్పండి, ఈరోజు కూడా పబ్లిక్కి అలాగే అర్థమవుతున్నాడు. ఆయన అర్థం అవ్వాల్సిన విధంగా అర్థం అవ్వట్లేదు, ఆయన అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోవట్లేదు. అందుకే వాళ్ళ స్లోగన్సే చెప్తున్నాయి. అందుకే మత్తయ్య గారు కానీ వీళ్ళందరూ ఈ యొక్క పరిస్థితిని బాగుగా అర్థం చేసుకున్నవారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో రాస్తున్నాడు. ఆ 10వ వచనం చూడండి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడి అంటే టౌన్ అంతా షేక్ అవుతుందన్నమాట. ఈయనెవరు, ఈ రివైవల్ స్టార్ట్ చేయడానికి ఈయనెవరు? రాజా, మనం ఎదురు చూస్తున్నామే, యోధా గోత్రం నుంచి వచ్చి ఆ రోమా సామ్రాజ్యం యొక్క కోరలు పీకేస్తాడని ఎదురు చూస్తున్నామే, ఆ వ్యక్తి ఈయనేనా? డిస్కషన్ స్టార్ట్ అయింది, కలవరం స్టార్ట్ అయింది. ఆయన ఈయనేనని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికక్కడే ఒక ఇద్దరు నిలబడినా ఆయన కోసమే మాట్లాడుకుంటున్నారు, గుంపు నిలబడినా ఆయన కోసమే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూడండి సమాజంగా అందరూ ఆయన కోసమే మాట్లాడుకుంటున్నారు. కలవరం. మరొక వచనం చూడండి, అదే అధ్యాయం 15వ వచనం.
అదే అధ్యాయం 15 వచనం. ఆయన చేసిన వింతలను దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి, ఆ మాట చూడండి ఎలా ఉందో, వారు చెబుతున్నది నువ్వేమైనా వింటున్నావా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఈ స్లోగన్స్ ఇలాగే స్టార్ట్ అయితే ఈ స్లోగను పొలిటికల్ ప్రాబ్లం అవుద్ది. మెస్సయ్య క్షమించండి, యేసు నీకే చెప్పేది, నువ్వేమైనా వింటున్నావా, కనీసం గ్రహిస్తున్నావా? ఇప్పుడు ఇలాగే స్లోగన్స్ చెప్తే వాళ్ళు కింగ్ అని అరుస్తున్నారు, లేదా రక్షించమని అరుస్తున్నారు. ఇలాంటివన్నీ అరుస్తున్నప్పుడు ఈ స్లోగన్ సరాసరి రాజు దర్బార్లో పెడితే పొలిటికల్ ప్రాబ్లం అవుద్ది. పొలిటికల్ ప్రాబ్లం అయితే నీకే మా పిల్లా పాపల్ని బతకకుండా చేసేస్తారన్న ఉద్దేశం వాళ్ళు భయపడుతున్నారు. చూడండి, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, బయట రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే ఏదో కొత్త ప్రభుత్వం స్థాపిస్తున్నాం అనుకుంటారు, కొత్తగా ఏదో ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటారు. నువ్వు వింటున్నావా? పోనీ బయట వాళ్ళకి ఎలాగ చెప్పలేం, నీ శిష్యులు కూడా అరుస్తున్నారు, వాళ్ళకైనా చెప్పవా? అసలు విన్నది నువ్వు గ్రహిస్తున్నావా, వింటున్నావా, వినలేనట్టున్నావా? అంటే ఆ స్థానిక పెద్దలకు కూడా ఏం కంగారు వచ్చేస్తుంది చెప్పండి. చెప్పకుండానే తెలియకుండానే రోమ ప్రభుత్వం మీదకి మనకు తెలియకుండానే మన తరపునే జెండా ఎగరేస్తున్నామని ప్రభుత్వం అనుకుంటుందన్న టెన్షన్ చెప్పండి పెద్దలకు స్టార్ట్ అయింది. అందుకే వాళ్ళు అడుగుతున్నారు, నువ్వేమన్నా వింటున్నావా, పట్టించుకుంటున్నావా, వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నావా, వీరు చెబుతున్నది వినుచున్నావా? వాళ్ళే చిన్న మాట అంటలేదు, పైగా ఏ ఏరియాలో నిలబడంటున్నారు? ఏదైతే యుద్ధం ప్రారంభ అడుగని గ్రామం చెప్పుకున్నామో ఆ గ్రామంలోనే నిలబడి వీళ్ళ ప్రారంభ వచనం పలుకుతున్నారంటే నువ్వు కాలు దువ్వి ఈ యెరూషలేం పట్టణం మీదకి నిప్పులు గొప్ప తెచ్చేలా ఉన్నావని ఎవరిని అంటున్నారు చెప్పండి? యేసుక్రీస్తు వారిని అంటున్నారు. వాళ్ళ ఇండైరెక్ట్ మీనింగ్ అదే చరిత్రలో. ఇంకా ఏముంది ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. ఇదే సందర్భం అక్కడ ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. లైటింగ్ పోతుందా? అది కారుది సరే చదవం. ఒకరితో ఒకరు ఇదిగో లోకము ఆయన వెంట పోవునదని చెప్పుకుంటున్నారు. వీళ్ళకి ఇదో ఏడుపు. ఎవరికి? పరిచయం లాస్ట్ వీక్ చూసాం కదా. ఇంకెవరైనా తిరిగితే వీళ్ళ వెనకాల తిరగాలి. చెప్పండి, ఇంకెవరి వెనకాల తిరగకూడదు. అందుకే వీళ్ళకున్న దరిద్రపు ఏడుపడి చెప్పిన లోకమంతా ఆయన వెనకాల వెళ్ళిపోతుంది, లోకమంతా స్లోగన్ చెప్తుంది. ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసాం, గవర్నమెంట్తో పొత్తు పెట్టుకున్నాం, రాజకీయ మంతనాలు చేసాం, మన దేవాలయాన్ని కూడా వాళ్ళతో అండర్లో నడిపిస్తున్నాం, మనకు ఎవరైతే ప్రధాన యాజకులు ఉండాలో వాళ్ళతోనే మనం రికమెండేషన్ చేసి మరీ ఎంచుకుంటున్నాం. ఇప్పుడు అంతా గవర్నమెంట్కి మనకి బాగుంది. ఇప్పుడు మన ప్రయత్నాలన్నీ ఈ విప్లవం వలన ఏమవుతాయి చెప్పండి? నిష్ప్రయోజనం అయిపోయేలోనే వీళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ కడుపులో మధ్య కలదు, ఆ బట్టలు మాయవు, చక్కగా నిలువు టంగీలు, పొడవ గడ్డాలు, చక్కగా లైఫ్ కొనసాగుతుంది వీళ్ళకి. అలాంటి కొనసాగుతున్న టైంలో ఇప్పుడు సడన్గా యుద్ధం వచ్చేస్తుందన్న భయం ఎక్కువైపోయింది. అలాంటి టెన్షన్ వద్దురా అబ్బాయి, ఈ క్రేన్ ఒక్కపడి తినని అనలేదు అక్కడ ఏమన్నాడంటే అంత టెన్షన్ వద్దురా అబ్బాయి, ఇదిగో అసలు మీరు అనుకున్నట్టు ఆయన అలా లేడని సువార్తికులు ఎంత చక్కగా పరిచయం చేస్తున్నారు చూడండి. మత్తయి సువార్త అదే 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద బాగా వినండి, నీ రాజు సాత్వికుడు. ఇలాంటి పొలిటికల్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, దీనికి ఒక ఎజెండా ఉంటుందని సర్వాన్ని కలిగించిన దేవునికి తెలుసా తెలియదా? తెలుసు గనకే ఆయన గుర్రం ఎక్కి రాలేదు చెప్పండి. గుర్రాలు ఎక్కువచ్చారంటే దానికి అర్థం ఏంటంటే గుర్రాలు ఎక్కువస్తే యుద్ధానికి సంకేతం. ఇది చరిత్ర. ఎప్పుడైనా మీరు చూడండి, అది బయట చరిత్ర అయినా బైబిల్ చరిత్ర అయినా, ఒక వ్యక్తి వేగముగా ఒక పట్టణంలోకి పరుగులు తీస్తున్నాడంటే యుద్ధం చేద్దామని చెప్పడానికైనా రావాలి, మిమ్మల్ని జయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి రావాలి. మూడవది,
కొట్టేసిన వాళ్ళని ఎక్కిరించడానికి యుద్ధ మేఘాలంతా చల్లగలిపోయిన తర్వాత వాళ్ళ మీద మేము గెలిచామని చెప్పడానికైనా గుర్రం మీద రావాలి. అంతే. గుర్రం మీద రావడం దేనికి సంకేతం అంటే యుద్ధానికి సంకేతం. గాడిద మీద రావడం దేనికి సంకేతం? అది అందుకే అక్కడ రాస్తున్నాడు ఏంటి? సమాధానం కోరుకోవడానికి సంకేతం. ఆ రోజులు అవే సంకేతాలు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ప్రతి యుద్ధానికి పోతున్నప్పుడు ఎక్కడ విన్నాను, ప్రతి యుద్ధానికి పోతున్నప్పుడు ముందు ఒక జెండా పట్టుకున్నాడు ఉంటాడు, చూసారా? ఆ జెండా పట్టుకుని ఉంటాడు. సరిగ్గా అపోజిషన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టార్గెట్ ఎవరికి పెడతారో తెలుసా? ఆ జెండా గడికి పెడతారు. ఎందుకనుకున్నారు? ముందు ఆ జెండా కింద పడిందంటే వాళ్ళ ఎజెండా పడిపోయినట్టే. అందుకే స్టార్టింగ్ ఎవడి మీద గురి పెడతారంటే ఆ జెండా పట్టుకున్న వాడిని పడగొట్టేశారో ఆల్మోస్ట్ వాళ్ళు ఓడిపోయినట్టే. జెండా పట్టుకున్నోడు కూడా దగ్గరికి ఆడుకుంటారు తెలుసా? రాజుకి దగ్గరకు ఉంటాడు. పైగా ఆ జెండా పడిపోయినట్టునే రాజు అయిపోయింది. అంటే ఎప్పుడైతే జెండా పడిపోయింది ఇంకా అలా అయిపోయారని. అలాంటి చిహ్నాలు ఉంటాయి యుద్ధంలో. అలాగే గుర్రం వస్తే ఒక చిహ్నం, జెండా వస్తే ఒక చిహ్నం. ఇవేమీ లేకుండా ఆయన గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడంటే మీరనుకుంటున్న రాజులా చెప్పండి రావడం లేదని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆయన యుద్ధం చేయడం, ఆయన సాత్వికుడు, సమాధానకర్త, ఆయన నీతి కలిగిన వాడు. సియోని కుమారుతో చెప్పండి. సియోన్ అంటే ఎవరు? చెప్పండి ఇవాళ చచ్చారు ఈరోజు నా చేతిలో. చెప్పండి, సియోన్ అంటే ఎవరు? చెప్పాలి, చెప్పండి ఏంటి? సియోన్ అంటే ఎరుసలేం అంటే సియోన్ అనకండి, నేను చెప్తున్నాను. ఎరుసలేం అంటే టౌను, సియోన్ అంటే నిజం ఏదో ఒకటి చెప్పేస్తే ఇక చీకట్లో సెడమియా ఎవడో చూసి ఉండని. సియోన్ అంటే ఎవరు చెప్పారు? ఎరుగుడ్డాం చీకట్లో కనబడతాం. సియోన్ అంటే వచ్చిందా? ఓకే, రైట్. సియోను అనేదాన్ని సియోను కొండ అంటారు. తీసే సియోను అంటే కొండని సియోను అంటారు. కొండ మీద ఉన్న ఆ టౌన్ని చెప్పండి. అయ్యో మాటలు సీన్ అడుగుతున్నాను. సియోను అనగానే కొండ మీద కట్టిన దాన్ని ఏమంటారు అడగలరా? వేకిది కొండ మీద కట్టిన దాన్ని ఏమంటారు? అయ్యో యెరూషలేము. ఏంటది? యెరూషలేము. అంటే ఆ టౌన్ పేరు యెరూషలేము, ఆ టౌన్ ఉన్న ఆ ల్యాండ్ పేరు సియోన్. అందుకే సియోను పర్వతమా, సియోను పట్టణమా అంటే కొండ మీద ఉన్న పట్టణమా, ఈ పదాలు అన్నమాట. ఇప్పుడు చెప్తున్నాడు ఆ సియోనికి చెప్పడంటే ఆ కొండ మీద ఉన్న ఆ పట్టణానికి చెప్పండి. ఆ పట్టణం ఏమనుకుంటుందంటే, ఆ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మాకు స్వేచ్ఛనివ్వడానికి యూదుల్లో నుంచి ఒక రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి ఏం చేస్తాడంటే, ఇదిగో మాకు యుద్ధ మేఘాలు ప్రారంభిస్తాడు, ఈ ఏరియా నుంచి మేము యుద్ధం ప్రకటిస్తామని వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. అందుకే సియోనికి చెప్పండి, ఆయన వస్తున్నప్పుడు ఆయన సాత్వికంగా ఉంటాడు, జగడమాడడు. ట్రిపుల్ ఆయన జగడమాడు. కిందికి కట్టినట్టు చూడండి, కిందికి చదువుదాం. కిందికంటే అక్కడే, ఇంకెక్కడ చూడకండి. ఆ గాడిదను తన పిల్లను తోలుకొని వచ్చెను, వాటి మీద తమ బట్టలు వేయగా. బాగుంది. జన సమూహముల్లోను బట్టలు. బాగా వినండి, ఇక్కడ బాగా వినండి. ఈ ఆదివారం స్పెషల్ ఏంటండి? మట్టలు. నెక్స్ట్ బట్టలు. అడుగుతున్నాను, నిజానికి వీళ్ళ సీన్లో జాగ్రఫికల్గా వీళ్ళు ఏ మట్టలు వేసి ఉంటారు? అది ఏ మట్టలు? ఖర్జూరపు మట్టలు. ఈత మట్టలు వేసే బ్యాచ్ మందే. ఈత మట్టలు మనం ఎందుకు వేస్తున్నాం? అక్కడ బాగా పండేది ఏంటి? వాళ్ళకి ఖర్జూరం. మనకు వద్దన్నా పండేది ఏంటి? అది దగ్గరగా ఉంటాయని ఎవరో పెద్దోళ్ళు బాగా వినండి. ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు, ఇంకో చెట్టు ఉంటుంది. ఇవన్నీ ఒకటే బ్రీడు, దగ్గరగా ఉంటాయి. ఇవన్నీ ఒకటే. అందుకే చూడండి, వాటి యొక్క నాభి కానీ, దాని యొక్క ముళ్ళు కానీ, దాని యొక్క కాయ కానీ దగ్గరగా ఉంటాయి. కాకపోతే దాంట్లో విభజించంటే
మనకి ఆదికాండం చదువుతున్నప్పుడు ఒక మొక్క నుంచి ఒక మొక్క అభివృద్ధి బీజాలు ఇభివృద్ధి బీజాలు అని చదువుకుంటాం కదా. ఈ ఇభివృద్ధి బీజాలు ఏవైతున్నావు ఇవన్నీ ఒకదానికొకటి శాఖలు విభజించినవి. అందుకే అక్కడ ఏం మొక్కలు పెట్టారంటే చెప్పండి, ఖర్జూరపు మొక్కలు. ఇక్కడ అంటే ఇప్పుడు ఈతకాయలు మనం ఎలా ఫీల్ అవ్వాలి? అంతే, నిజం. సరే వదిలేయండి, ఏదైతే పెట్టారులేండి. బట్టలు వేస్తారట. ఏం వేస్తారు? బట్టలు వేస్తారు. ఎందుకు వేస్తారు? అయినా ఈత మట్టలు బట్టలు వేయడం ఏంటి? అదేం సంస్కృతి అంటే ఒక రాజు అతన్ని జయించాడు అనడానికి, ఆయనకి వెల్కమ్ చెప్పడానికి ఈ సంస్కృతి క్రీస్తు పూర్వం నుంచి ఉంది. చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి. రెండవ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. తమ వస్త్రములను పట్టుకొని బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని సాటించిరి. ఎవరైతే యెహూ రాజు ఉన్నాడో ఆయన వస్తున్నప్పుడు ఏమేస్తున్నారట? ఎందుకు వేస్తున్నారట? ఆ పైన ఆయనకి పట్టాభిషేకం జరుగుద్ది. ఆ పైన ఏదైతుందో ఆయనకి కావలసిన కొన్ని ఏవైతున్నావో ఆయనకి సింహాసనం ఎక్కడానికి ఈ కార్యక్రమాలను జరుగుతున్నప్పుడు బట్టలేసి ఆహ్వానిస్తారు. అంటే ఈ బట్టలేసి ఆహ్వానించడం అనేది రాజుకి వెల్కమ్ చెప్పడం అన్నమాట. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు కూడా ఏమేస్తున్నారు? బట్టలు వేస్తున్నారు, మట్టలు వేస్తున్నారు. అంటే ఇవన్నీ దేనికి సంకేతం అంటే ఈయన మా రాజు. ఈ రాజు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారంటే ఖచ్చితంగా రామ ప్రభుత్వాన్ని చెప్పండి పడగొడతారు అనుకుంటున్నారు. ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాడు అనుకుంటున్నారు. ప్రభుత్వం మీద నిజానికి రివర్స్ ఏంటి చెప్పిన? యుద్ధం జయించేసిన తర్వాత పాడాల్సిన పాటలు చెప్పండి ఇంకా యుద్ధం జయించకుండానే పాడుతున్నారు. తెలిసి పాడారో తెలియక పాడారో తెలియదు, కానీ ఖచ్చితంగా రాజు చేసే యుద్ధంలో ఆ రాజు ఖచ్చితంగా గెలుస్తాడు. కాకపోతే మీరు అనుకునే యుద్ధం కాదు. ఆయన చేయబోయే యుద్ధం ఎవరితో అంటే బాగా వినండి. ఆయన చెయ్యబోయే యుద్ధం ఏంటో తెలుసా? కలవరగిలిలో పాపంతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. పైగా అది యుద్ధమే అంటారంటే యుద్ధమే. ఆ యుద్ధం ఎవరితో తెలుసా? తన ధర్మశాస్త్రంతో. ఆ యుద్ధం తన నీతి కలిగిన ఆజ్ఞలతో. ఆ యుద్ధం ఒక మాటలో చెప్పాలంటే నువ్వు నేను చేయాల్సిన యుద్ధం కలవరగిరి మీద ఆయన చేశాడు. ఇంకా బ్రైట్గా మీకు అర్థం కావాలంటే ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనము శత్రువులమై ఉండగా కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇదిగో నీ రాజు, అది అలా ఉంచాము. ఇదిగో నీ రాజు సాత్వికుడును గాడిదనెక్కి భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు సియోను కుమారుతో చెప్పుడి. ఆ వస్తున్నవాడు ఎలా వస్తాడంటే కిందికి చెప్తున్నాడు చూడండి. ఆయన ఖచ్చితంగా సమాధానం కొరకే వస్తాడు. దేనికి వస్తాడట? సమాధానం కొరకే వస్తాడట. ఆ సమాధానకరమైన సాత్వికుడైన రాజు ఎవరితో సమాధానపరచడానికి యుద్ధం చేయడానికి రాబోతున్నాడు? మనకు శత్రువు ఉన్నాడట. చెప్పండి, ఎవరు మన శత్రువు? రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి, నాలుగోసారి చెప్పండి. అనిసారి చెప్పమనంటే అది కాదని కదా. చెప్పండి, మళ్ళీ అడుగుతున్నాను. మన శత్రువు ఒకరు ఉన్నారు. రెండో ఆప్షన్ చెప్పండి, మూడో ఆప్షన్ చెప్పండి. ఎక్స్పెక్ట్ చేయలేని చెప్పండి. అది ఎవరు చెప్పారు? మన శత్రువు ఎవరు చెప్పండి? బాగా చెప్పాలి. ఆ టెక్స్ట్లో ఆ వచనంలో మన శత్రువు ఎవరు? దేవుడే మన శత్రువు. గుర్తుపెట్టుకోండి. మనం ఎవరికి శత్రువులు తెలుసా? పక్కింటి ఎల్లకి ఎదురింటి పొల్లయ్యగడికి కాదు. చెప్పండి, సాక్షాత్తు మన దేవునికే శత్రువులు. అడుగుతున్నాను, దేవునికి శత్రువులు అయితే బతికి బట్టగట్టేది ఎవడండి? దేవుడికి ఏ విషయంలో ఆయనకి శత్రువులు? బంగారమా, వజ్రాలా, ఆస్తా? ఏ విషయంలో ఆయనకి శత్రువులు? మన ప్రవర్తన విషయంలో, మనం చేసిన పాపం విషయంలో ఆయనకి మన శత్రువులు. అంటే యుద్ధం మనకు ఎవరితో తెలుసా? దేవుడితో. ఇప్పుడు చెప్పండి, రోమీలతో యుద్ధం కాదు. చెప్పండి,
లోక రాజ్యాలతో యుద్ధం కాదు, సరాసరి మానవులకి దేవుడికి యుద్ధం. మన శత్రువు ఆయన, ఆయన శత్రువు మనం. మన శత్రువు ఆయన, ఆయన శత్రువు మనమైతే, ఇప్పుడు గమనించండి, మనం ఆయన శత్రువు అయితే, ఆయన మన శత్రువు అయితే, అసలు యుద్ధం ఇది. వీళ్ళకి ఈ యుద్ధం అర్థమో లేదు. ఈరోజు మట్లాదివారం చేస్తున్న వాళ్ళకి అర్థమో లేదు. చెప్పండి, ఆ రోజు ఆదివారం కాదు కానీ ఆ రోజు మట్టలు పట్టుకున్న వాళ్ళు కూడా అర్థమో లేదు. వాళ్ళు వీళ్ళు కూడా అసలు విషయాన్ని గాలికి వదిలేశారు. చూడండి, ఆయనతోనే యుద్ధం. ఇప్పుడు దేవుడితో యుద్ధం అంటే పక్కా చెప్పండి, ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతారు చెప్పండి. చెప్పండి, దేవుడితో మనం యుద్ధం దిగామండి, యుద్ధం చేయకుండానే చెప్పొచ్చు ఎవరు గెలుస్తారు. ఏ దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు? దేవుడే గెలుస్తాడు. అడుగుతున్నాను, మన శత్రువు బలవంతుడైనప్పుడు, ఆయన దేవుడైనప్పుడు, మన దగ్గర ఓపిక లేనప్పుడు శత్రువుతో మనం చెయ్యాల్సింది కయ్యము కాదు, సవాలు కాదు, మనం చెయ్యాల్సింది ఒకటే చెప్పండి, బతిమాలుకోవడం తప్ప ఇంకేమీ లేదు. ఇంకా బతిమాలుకుని సమాధానం వెతకడం తప్ప ఇంకేమీ లేదు. కానీ విచిత్రం ఏంటి చెప్పనా, రివర్స్లో మనం బతిమాలాల్సింది పోయి చెప్పండి, ఆ దేవుడే మన బతిమాలడానికి వచ్చాడట. అదే 21వ అధ్యాయం. మనం ఆయన్ని బతిమాడం, బలవంతుడైన వాడిని మనం బతిమాలడం కాదు, బలహీనులైన మనలను బలవంతుడైన దేవుడు చెప్పండి మనల్ని బతిమాలి మనతో సమాధాన సంధి చేసుకోవడానికి వచ్చాడట. అందుకు సాత్వికుడై వచ్చాడట, తేన మనసు గలవాడు వచ్చాడట, సమాధానం కోరి వచ్చాడట. ఆ వచ్చిన వాడికి గుర్తులు చెబుతున్నాడు. ఏమని గుర్తులు చెబుతున్నాడో ఆ కింది వచనం చదువుదామా, 9వ వచనం నుండి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు ఎనుక వచ్చుచుండువారును, దావీదు కుమారునకు జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. బాగా వినండి, ఈ మాట ఎక్కడో వాడుతున్నారు వీళ్ళు. ఎక్కడది? బాగా వినాలి. దావీదు కుమారునికి జయము, ఫుట్నోట్, ఓసన్నా అన్నారు. ఓసన్నా అంటే చెప్పండి, 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 ఇంక నోటికొచ్చింది చెప్పండి. జయం. ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఓస్ అన్నదానికి జయం కాదు, జయం అన్నదానికి వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, మూలం ఏంటంటే, వీళ్ళు అడుగుతున్నారు, ఇది 118వ కీర్తనలో మాట. ఇది ఎక్కడుందో ఒకసారి చూడండి. 118వ కీర్తన 25వ వచనం, 118వ కీర్తన 25వ వచనం, 26వ వచనం, 25, 26. ఎవరో గట్టి చదవండి. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం వందును గాక. ఇక్కడ పదమే, బాగా వినండి, ఈ వచనాల యొక్క సారమే ఓసన్న. ఓసన్న అంటే ఏంటంటే, దావీదు లేదా దేవుని పక్షమును వచ్చినవాడు జయముందును గాక. అంటే ఆ వచ్చినవాడు ఏం చేయాలంటే మమ్ములను రక్షించును గాక. ఇప్పుడు చెప్పండి, కీర్తనాకారుడి ఉద్దేశం వేరు, ఎక్కడి నుంచి రక్షించాలో. కానీ ఇక్కడ పాట పాడుతున్న వాళ్ళు మాత్రం మమ్మల్ని రక్షించమంటున్నారంటే, మీకు ఇందాక చెప్పిన స్టోరీ అంతా గుర్తుంటే, వీళ్ళు ఎక్కడి నుంచి రక్షించాలని కోరుకుంటున్నారు? అది చెప్పండి, రోమీల నుంచి రక్షించాలని కోరుకుంటున్నారంటే, వీళ్ళ వాక్యాలు అయితే ఎత్తారు కానీ దాన్ని ఎలా అప్లై చేసుకుంటున్నారు చెప్పండి? లోక సంబంధమైన యుద్ధానికి అప్లై చేసుకుంటున్నారు. చాలా కాలం క్రితం నేను చూశాను ఒక ఇంటర్వ్యూ. యేసుప్రభు వారు కుడి చెంప మీద కొట్టకపోతే ఏ చెంప జీవించమన్నాడట? ఎడమ చెంప మీద కూడా కొట్టేశారు అనుకోండి, తర్వాత ఏం జీవించాలంట? అప్పుడు అతగాడ అంటున్నాడు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప జీవించమన్నాడు, ఎడమ చెంప మీద కూడా కొట్టేస్తే ఇంకా తర్వాత ఉన్న చెంప ఎవడది? మీ ఆహానికి అనుకూలంగా వాడుకోవడమే బుద్ధిహీనత. ఇదే బుద్ధిహీనమైన పని రాజు సాత్వికుడని సింబాలిక్గా గాడిదెక్కొచ్చిన, అంత సింబాలిక్గా సాత్వికుడిగా ఆయన కనబడుతున్నా, వాళ్ళ పాటల్లో స్లోగన్లో ఏం కోరుకుంటున్నారు చెప్పండి? రోమీలు దవడ పగలగొట్టే వచ్చని కోరుకుంటున్నారు. రోమీలు దవడ పగలగొట్టు, వాళ్ళ శిరస్సులు పగలగొట్టు, వాళ్ళ బంధకాల్లో నుంచి, వాళ్ళ అధికారంలో నుంచి మమ్మల్ని
రక్షించు. అందుకే ఓసన్న అంటున్నారు. వాళ్ళు అన్నది ఏమి ఆధ్యాత్మిక తీవ్రతతో కాదు, వాళ్ళ ఓసన్న అన్నది వాళ్ళ జయం అన్నది వాళ్ళ ఆత్మీయత పెరిగిపోయి కాదు. ఈరోజు ఎలాగైతే అర్థం పర్థం లేకుండా ఈరోజు స్లోగన్స్ ఎలాగైతే చెప్తున్నారో, కళ్ళ ఎదుట యేసుప్రభు ఉన్నా సేమ్ ఇదే మాట్లాడవారని చెప్తారు. ఆ రోజు కూడా ఆ రోజు ఏం చేస్తారు, ఇది ఈరోజు అదే చేస్తున్నారు, ఈరోజు ఏం చేస్తారు అదే చేస్తున్నారు. అందుకే చూడండి, వాళ్ళు అంటూనే వాళ్ళ అర్థం అదే, జయం అంటే మమ్మల్ని రక్షించు. ఎక్కడి నుంచి రక్షించు? రోమీల నుంచి రక్షించు. కానీ ఆయన దేని నుంచి రక్షించడానికి వచ్చాడు తెలుసా? దేవునితో శత్రుత్వం ఉంది నీకు, దేవునితో శత్రుత్వం, పగ, ప్రతీకారం ఉంది నీకు, దాని నుంచి రక్షించడానికి వచ్చాడు. అందుకే ఆయన పేరు సమాధానకర్త, సాత్వికుడు. ఆ సమాధానకర్త నీ చేయిని దేవుని చేయిని కలపడానికి వచ్చాడు. ఈ యుద్ధం ఏది ఉందండి? యుద్ధం ఉన్నా యుద్ధం లేకపోయినా ఒకరోజు చచ్చిపోతాం. ఈ పెద్ద యుద్ధాలు కాదు, గుర్తుపెట్టుకోండి. సుఖమున్నా సుఖం లేకపోయినా చచ్చిపోతాం, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా చచ్చిపోతాం, శత్రువున్నా శత్రువు లేకపోయినా చచ్చిపోతాం, ఎవరున్నా ఎవరు లేకపోయినా చచ్చిపోతాం. ఇది కాదు, చచ్చా కూడా చస్తూనే ఉండే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఆయన చేతుల్లో పడకూడదు. ఆయన చేతుల్లో పడకుండా ఉండాలి అంటే నీకు సమాధానం కావాలి. ఇవన్నీ ఆయన స్లోగన్స్లో వాళ్ళకి కనబడుతున్నప్పుడు ఆయన సింబాలిక్గా గాడిద మీద చూపిస్తున్న వాళ్ళ బుర్రకి ఎక్కట్లేదు. అయినా ఎక్కడో 118 కీర్తనలో ఉన్న మాట ఇలా బాగానే గుర్తుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇలా గుర్తుండాల్సింది ఏంటో తెలుసా? ఆ దానియేలు చెప్పిన ప్రవచనం గుర్తుండాలండి వీళ్ళకి. ఏంటది? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ సందర్భంలో ఆయన ఎక్కడికి ప్రవేశిస్తున్నాడు? ఏ టౌన్లోకి వెళ్తున్నాడు చెప్పాలి? యెరూషలేం పట్టణంలోకి వెళ్తున్నాడు. యెరూషలేం పట్టణంలోనికి గాడిద ఎక్కి ఒక వ్యక్తి వస్తాడు, రాబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు ఆ వచ్చిన వాడిని చంపేస్తారని 500 సంవత్సరాల ముందే ఒక మహాజ్ఞాని చెప్పాడు. ఆ జ్ఞాని పేరు చెప్పండి, దానియేలు. పోనీ గాడిదైనా అర్థం అవ్వలేదు, కనీసం వీళ్ళకి ఏది అర్థం అవ్వాలి? దానియేలు చెప్పిందైనా అర్థం అవ్వాలి. ఏం చెప్పాడు దానియేలు? ఒకసారి చూద్దామా? ఒకసారి చూద్దాం రండి, ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, త్వరగా ముగించేద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం చూడండి. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టనని స్పష్టముగా దానియేలు గ్రహించుము. 62 వారములు తొందరగల సమయమందు పట్నపు రాజవీధుల్లో కందకములను మరలా కట్టబడును. అంటే ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది నాకు. అక్కడ ఏదో వారాలు చెప్తున్నాడు. నిజానికి కరెంట్ లేదు, లేదా వారాలని ఎవరిద్దును? అన్నిటికన్నా ముఖ్యంగా ఖాళీ లేదు ఈ వారం అంతా. ఆ వారాల కోసం చెప్పడానికే నాకు తెలిసి 2-3 వారాలు, సుమారు ఆగకుండా 2-3 గంటలు చెబితే, అలా 2-3 వారాలు చెబితే కానీ ఆ వారాలు మనకు అర్థం అవ్వదు. ఈ వారాలు అర్థం అవ్వాలంటే అన్ని వారాలు పడుతుంది మనకి. అక్కడ చెప్తున్నా చూడండి, 7 వారాలు 62 వారాలు. 7 వారాలు చెప్పండి 62. 7కి 62 కలపండి. కలపరు, నాకు తెలుసు, కరెంట్ పోయింది. చెప్పండి 7కి 62 కలపండి, 69 వారాలు. యూదుల క్యాలెండర్ ప్రకారం బాగా వినండి, మన క్యాలెండర్ వేరు, యూదుల క్యాలెండర్ వేరు. యూదుల క్యాలెండర్ ప్రకారం, దానియేలు ఇచ్చిన అర్థాల ప్రకారం ఆ 69 వారాలు లెక్క బయటకు తీస్తే సరిగ్గా బాగా వినండి, 69 వారాల లెక్క సరిగ్గా బయటకు తీస్తే యేసు ప్రభు యెరూషలేములో అడుగుపెట్టే సమయము, ఈయన చెప్పిన 69 వారాల సమయము పక్కా ఖచ్చితంగా లెక్క అలా తేలుతుందండి. అర్థమైతే ధన్యత. మరలా అంటే దానియేలు చెప్పాడు పక్కా ఏమనంటే 69 వారాలు. ఎక్కడి నుంచి 69 వారాలు? దానియేలు దగ్గర నుంచి కాదు. ఎక్కడి నుండి 69 వారాలు? దానియేలుకి పెట్టకండి. ఎక్కడి నుండి 69 వారాలు? అక్కడ ఉంది చూడండి. అక్కడ ఉంది చూడండి, మళ్ళీ చూడండి. చీకట్లో అలా మాట్లాడకండి. అక్కడ చూడండి, అసలే అరిసి చేస్తున్నాం ఇక్కడ. అక్కడ చెప్పండి, యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరి దగ్గర నుంచే చెప్పండి 69 సంవత్సరాలు. అంటే బాగా వినండి,
ఆజ్ఞ దగ్గర నుంచి 69, ఆజ్ఞ దగ్గర నుంచి 69 వారాలంటే ఎప్పుడు ఆజ్ఞ ప్రారంభమైంది? చచ్చారు ఇవాళ నా చేతిలో చెప్పండి, చెప్పండి, చెప్పాలి. ఆజ్ఞ అంటే మీరు మళ్ళీ యెరూషలేమును కట్టుకోండి, మళ్ళీ మీరు మందిరాన్ని కట్టుకోండి అని కొందరు పెద్ద మనుషుల టైంలో ఆజ్ఞ వచ్చింది. ఎవరు ఆ పెద్ద మనుషులు? టక్క టక్క చెప్పండి. చెప్పరు, వాళ్ళు చెప్పేలా ఉన్నారు పైనుంచి. చెప్పండి, చెప్పండి. మన పెద్ద మనుషులు ఇప్పుడైనా ఇంటించని చెప్పండి. మన తాలూకులు చెప్పారు, చెప్పండి. ఎవరు? చెప్పండి. నేను చెప్తున్నాను, ఎవరు చెప్తే కరెంట్ వచ్చేస్తారు మంచోళ్ళండి. కరెంట్ రాకపోతే చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, మన తాలూకోళ్ళు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, గోడలు కట్టించారు ఎవరు? చెప్పండి. ఇప్పుడు కూడా చీ అంటారండి. మళ్ళీ చెప్తున్నాను, గోడలు ఎవరు? నెహెమ్యా. ఇప్పుడు చెప్పండి, యెరూషలేముని కట్టుకొచ్చని ఎవరి టైంలో ఆజ్ఞ వచ్చింది? చెప్పండి. నెహెమ్యా. నెహెమ్యా గారికి ఎవరు ఇచ్చారు సెలవు? ఒకసారి చూద్దాం, మీకు దండం పెడతాం, ఒకసారి చూడండి, ఇది మంచిది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి. అది కోరేసానుకో ఎవరో అర్థహశస్త, అది చచ్చిపోతావు సరిగ్గా చూడు. ఎవరో ఎవరైతే ఉన్నాడో అర్థహశస్త, ఆ రాజు కాలం నుంచి వస్తుంది చూడండి. చెప్పండి, చదవమ్మా. ఏలుబడి కాలమున 25వ సంవత్సరమున నీసాను మాసమందు, అది ఈ ఒక రాజు ఉన్నాడు అర్థహ. ఆ రాజు దగ్గర గిన్నెందించే ఒక మంత్రిగా పనిచేస్తున్నాడు. అంటే ఒక రాజు ప్రాణానికి ప్రాణంగా ఉద్యోగం చేసేది ఎవరంటే నెహెమ్యా. ఆయన చాలా క్లోజ్గా ఉంటాడు అన్నమాట. ఎంత క్లోజ్ అంటే రాజుగారు పసిగట్టాడు. ఏమని పసిగట్టాడు చూడండి, ఎంత బాగుందో చూడండి ఇక్కడ సందర్భం. రాజు రాజునకు అందించితిని, అంతకు పూర్వం నేనెన్నడును అతని ఎదుట విచారంగా ఉండలేదు. ఎందుకంటే చలాకగా ఉండేవాడిని, అది ఫుడ్ తీసుకునే టైం కనుక ఆయన దగ్గర నేను ఎప్పుడు డల్లగా లేను, ఎప్పుడు ఆయన దగ్గర యాక్టివ్గా ఉండేవాడిని. కాగా రాజు నెహెమ్యానైన నన్ను చూసి ఏమన్నాడంటే, ఏమయ్యా నీకేమైనా హెల్త్ డిస్టర్బెన్సా, డల్గా ఉన్నాయంటే అని అడిగాడట. నీ ముఖము విచారంగా ఉందేంటి? నీ హృదయ దుఃఖము చేత, నీ హృదయ దుఃఖము చేత అది కలిగినదని నాతో అనగా. ఏమన్నాడట రాజుగారు? ఏమన్నారట? ఇంకొట్టించిన మొహం చూడకుండా తినేయట్లేదు ఆయన. మనమైతే చూడం, ఎవడేం పెట్టినా చూద్దామా? కరెంటు పోయిన తినేవాళ్ళు ఉంటారు తెలుసా? నాకు తెలుసు. సరిగ్గా ప్లేస్ వాళ్ళ కర్రీ ఎక్కడ ఉందో తెలుసు వాళ్ళకి. విసరం ఏంటి చెప్పినా, నాకు టాలెంట్ ఉంది చీకట్లో, నిజంగానే లైవ్ వెళ్తుంది చెప్పకుండా ఉండలేని చెప్తున్నాను. చీకట్లో టాలెంట్ చెప్తున్నా, ఎలాంటి చీకటి అయినా ఆ కీ ఉంటుంది చూసారా, ఇంటికి తీసే తాళం కానీ బైక్ తీగ తాళం కానీ ఖచ్చితంగా పెట్టగలను, ఎలాంటిదైనా. చీకట్లో బాగా వినండి, ఎందుకు చెప్పాను మీకు ఏదో ఇంట్రెస్ట్గా ఉండాలని. సరే, ఫుడ్ తినేటప్పుడు మనం పక్కన ఏం పట్టించుకుంటామో, పిడుగులు అడిపోని పట్టించుకోం. కానీ ఆ రాజు మంచోడు. ఎంత మంచోడు అంటే, తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు నవ్వుతూ ఉన్నారా, బాధతో ఉన్నారా గమనిస్తున్నాడంటే ఆయన మంచోడండి. డలో ఉన్నాయివయ్యా నెహెమ్యా, నీ ముఖం కొంచెం బాధగా ఉంది, ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? ఏ హెల్త్ ప్రాబ్లం లేకపోతే హృదయంలో ఏమైనా బాధ ఉందా? నీ ముఖం చెప్పేస్తుంది. ఎప్పుడులా లేవు నువ్వు, చలాకగా ఉండాల్సి నీవు దిగేలుగా ఉన్నా. ఏమైందంటే దొరికింది అవకాశం అని రాజుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. నేను మిగులు భయపడి రాజుగారి చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధుల పట్నం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునా అని రాజుతో అండి. నెహెమ్యాకుండే గొప్ప గుణం ఏంటో తెలుసా? నేను బాగున్నాను, నా ఇల్లు బాగుంది, నా ఫ్యామిలీ బాగుంది, ఇంకా సమాజం నా పితరులు ఏమైపోయినా పర్లేదు, నా ఇంటి వరకు బాగుంటే చాలు అనుకునే రకం కాదు ఆయన. నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలనుకునే మంచి గుణం ఎవరు చెప్పండి? నెహెమ్యా. నేనే బాగుండాలి, ఇంకెవరు ఎలా అయిపోయినా ఆ టైప్ కాదైనా. నా పితరులు చంపబడ్డారు, నా పితరుల ఇల్లు పెరిగివేయబడ్డాయి, మా పురాతనమైన మా పితరులు కట్టిన కట్టడాలు కాల్చివేయబడ్డాయి. ఇంత ధ్వంసం మా యెరూషలేములో, ఈయన యెరూషలేములో లేడు,
యెరూషలేములో మా ఏరియాలో ఎంత ధ్వంసం జరుగుతున్నప్పుడు మీ దగ్గర నేను అంత ఆనందంగా నేను ఎలా ఉండగలను చెప్పండి సార్. నా పితరులు, నా జాతి ప్రజలు అందరూ నశించిపోతున్నారు. నా దేశాన్ని గూర్చిన భారం అంటే నీకు దేశభక్తి ఉంది, దేవుడి భక్తి ఉంది. ఎవరికి? నెహెమ్యా గారికి. నా దేశం కాల్చబడింది, పట్టణం పడగొట్టబడింది. అప్పుడు రాజు, ఏమి కావలసి నువ్వు మనవి చేయము అని అడగగా, నేను ఆకాశమందల దేవునికి ప్రార్థన చేసి, అంటే అడగమని అంటే అడిగలేదు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేయర్ చేస్తున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గవర్నర్స్ దగ్గరికైనా, గవర్నమెంట్ అధికారుల దగ్గరికైనా, ఎవరి దగ్గరికి పోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళతో ఏం మాట్లాడో మనకు తెలియాలంటే ముందు ఎవరితో మాట్లాడాలి చెప్పండి? మాట్లాడం మనం. ఎవరితో మాట్లాడతాం చెప్పండి? ముందు వాళ్ళతో మాట్లాడతాం. అందుకే వాళ్ళతో మాట్లాడతాం కనుక సెడా మాట తిరిగి పంపించేస్తారు ఇంటికి మనల్ని. వాళ్ళతో ఏం మాట్లాడాలో మనం మాట్లాడి వెళ్ళాలి సరిగ్గా ఆ టైంకి. అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు ఖచ్చితంగా. మనం ఎలా ఉండాలో ఏం మాట్లాడాలి. అందుకే మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేశాడు. రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధుల పట్టణంలో తిరిగి కట్టినట్లుగా నన్ను యోధా దేశం. బాగా వినండి, మన పాయింట్ వస్తుంది. నా పితరుల పట్టణమును మళ్ళీ తిరిగి కట్టినట్లుగా అంటే నా పితరుల పట్టణాల్లో ముఖ్యమైన పట్టణం ఏంటి? యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణంలో ముఖ్యమైన కట్టడం ఏంటి? దేవాలయం. ఏంటి? అప్పటికి దీన్ని ఎవడోలు చేశాడు? ఈ పట్టణాన్ని ఎవరు జయించారు? దీన్ని ఎవరు చేశారు? రోమిలికి ముందు పరిపాలకులు ఎవరో తెలుసా? బాబులోనియన్స్. ఆ తర్వాత మాదీయ పారసికులు. ఈయన కాలంకి వచ్చేసరికి ఈ రెండు సామ్రాజ్యాల్లో ఆ పట్టణాన్ని ధ్వంసం చేసి పాడేస్తారు, దొలగొట్టి పాడేస్తారు. ఆ టైంలో ఈయన ఆ విషయం గమనిస్తున్నాడు కనుక, ఈ చుట్టూ మా దేశాన్ని ఇలా జయించేస్తున్నప్పుడు నేను ఏమైపోతానయ్యా అంటూ మా పట్టణం సమాధుల పట్టణం అయిపోయింది, ఆ పట్టణాన్ని మరలా తిరిగి కట్టినట్లుగా వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును? ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజుకు అనుకూలమైతే యోధా దేశము నేను దేశం వరకు చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్న ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు తాకీదుని ఈడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచు నా కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించి కట్టుకో అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది ఇలా జరుగుద్దని ముందే ఎవరు చెప్పారట? చెప్పండి, మీకు డౌట్ రావాలి. దానియేలు గ్రంథం ముందుందా? చెప్పండి. నెహెమ్యా గ్రంథం ముందుందా? అలా ఎలా ఉంది? అలా ఉంది. నిజానికి ఇది ఎక్కడ ఉండాలి? దానియేలు గ్రంథం ఎక్కడ ఉండాలి? రాజుల చరిత్ర జరుగుతుంది చూసారా? సరిగ్గా రాజుల చరిత్ర జరుగుతున్న దగ్గరే దానియేలు గ్రంథం ఉండాలి. అదే ప్యాటర్న్ ప్రకారం అలా పెట్టారు. కానీ అంటే ఈ ప్రవక్తల పుస్తకాలను ఒక పక్క పెట్టారు, చరిత్ర పుస్తకాలను ఒక పక్క పెట్టారు, అలా కూర్పు అలా వచ్చింది. కానీ ఈ నెహెమ్యాలో ఇలా జరుగుతుందన్న సంగతి బాగా వినండి. నెహెమ్యా కాలంలో ఇలా జరుగుతుందన్న సంగతి ముందే ఎవరు ప్రవచనం చెప్పారట? దానియేలు గారు చెప్పారు. అంటే ఇప్పుడు నెహెమ్యా కాలంలో ఏదైతే అర్థహస్త ఎవరైతే ఉన్నారో ఆయన ఆజ్ఞాపించిన కాలం మొదలుకొని అక్కడి నుంచి ఎన్ని వారాలు? 69 వారాలు. సరిగ్గా అక్కడి నుంచి ఆజ్ఞాపించిన కాలం మొదలుకొని వారాలు లెక్కెట్టుకుంటే బాగా వినాలి. ఆ ఆజ్ఞాపించిన కాలం నుంచి వారాలు లెక్కెట్టుకుంటే సరిగ్గా యేసుప్రభు వచ్చే సమయానికి చివరి వారం వస్తుంది. ఏ వారం వస్తుంది? చివరి వారం. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం నేను లెక్కెట్టుకున్నా ఎవర్రా ఈయన? ప్రవక్త లేకపోతే యెర్మియానా, అసలు యెషయానా, ఈయనెవరు? మోసే వంటి ప్రవక్త అని ఇన్ని క్వశ్చన్స్ వాళ్ళకి రేజ్ అవుతున్నాయిగా. అసలు ఈయన ఎవర్రా అని ఒక్కసారి దానియేలు గ్రంథంలో చెప్పిన అభిషక్తుడు ఈయనేనా అని ఒక్కసారి వీళ్ళు స్టడీ చేసుకుంటే ఇట్టే ఆయన పట్టేసుకుందరండి. బహుశా వాళ్ళు చదివినా బుర్రకెక్కలేదు. అందుకే దానియేలు గ్రంథంలో చెబుతున్న ఆ అభిషక్తుడు ఇదిగో ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడని చెప్పాడు. ఆ దానియేలు గ్రంథంలో ఇంకేం చెప్తున్నాడు చూడండి. అదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం నుండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం నుండి.
ఉమ్, అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని ఉమ్. స్పష్టముగా గ్రహించుము. స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల ఉమ్, సమయములందు ఉమ్, పట్టణపు రాజవీధులను ఉమ్, కందకములను ఉమ్, మరలా కట్టబడును. ఉమ్. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము అభిషక్తుడు నిర్మూలము చేయబడును. బాగా వినండి. ఆ 25వ వచనంలో రాయబడింది, ఆ అభిషక్తుడు నిర్మూలన చేయబడతాడని రాయబడిన వచనంలోనిది ఖచ్చితంగా ఎవరి దగ్గర జరిగింది చెప్పండి. అది అభిషక్తుడు యెరూషలేముకు వస్తాడన్నట్టుగానే సరిగ్గా 69 వారాలకి వచ్చాడు. వచ్చిన అభిషక్తుని ఖచ్చితంగా చంపేస్తారు, నిర్మూలన చేస్తారన్నారు. అన్నట్టుగానే ఈ అధ్యాయమైన వెంటనే తర్వాత వారంలో ఎవరిని చంపేస్తారు చెప్పండి? యేసు ప్రభు వారిని చంపేస్తారు. అంటే ఇప్పుడు అభిషక్తుడు ఆయన వచ్చాడు అన్నట్టుగానే చనిపోతున్నాడు. ఆ చనిపోయిన తర్వాత మరొక మాట ఉంది, ఇండైరెక్ట్గా అక్కడ ఉన్నది ఏంటంటే సర్వము నాశనం చేయబడుతుంది. ఏమి నాశనం చేయబడుతుంది అంటే అభిషక్తుడు నాశనం చేయబడతాడు, అభిషక్తుడు ప్రవేశించిన పట్టణము కూడా చెప్పండి నాశనం చేయబడుతుందని అభిషక్తుడే చెప్పాడు. అయ్యో యెరూషలేము పట్టణమా, ఏడ్చాడంట పట్టణం వైపు చూసి, ఏమైపోతావో, గాడిద ఎక్కొచ్చాను చూడలేకపోతున్నావు, దానియేలు ప్రవచనాల ప్రకారం వచ్చాను, నీ కళ్ళకి నేను కనబడట్లేదు, ఇంతగా నేను వస్తున్న నీ కళ్ళకి మరుగు చేయబడ్డాయి ఈ సమయం, నా విలువ నీకు తెలియట్లేదు, నీ ఎదురుగా వచ్చి నీ మధ్య నేను సంచరిస్తున్నా నన్ను గ్రహించలేకపోతున్నావు, అభిషక్తుడు నీ దగ్గరకు వచ్చిన యెరూషలేము పట్టణం నువ్వు చూడలేకపోతున్నావంటే నీ బతుకు ఏమైపోతుందో నాకు అర్థమవుతుంది. రాతి మీద రాయ నిలబడని రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయని ఇదే సందర్భం లోకాలో చెప్తాడు. టైం లేదు కనుక చెప్పట్లేదు. అయిపోతావు ఇక త్వరలో, ఎందుకంటే మీరు పట్నం గెలవాలని కోరుకుంటున్నారు, ఆ గెలుపు రోమీలతో గెలవాలని కోరుకుంటున్నారు. కానీ నేను మీరు దేవుని ఎదుట గెలవాలని నేను కోరుకుంటున్నాను. మీరు నన్ను గుర్తించడమే మీ గెలుపు అని నేను కోరుకుంటున్నాను. కానీ ఈ పట్నం బాగు కోరుతున్నారు. మీకు రివర్స్ నేను చెప్తున్నాను, ఈ పట్నం అట్టుడుగుపోద్ది, రాయి మీద రాయి కుప్పగూలిపోద్ది, త్వరలోనే యెరూషలేము నాశనం అవుద్ది. ఆ యెరూషలేము కుమార్తె కూడా చెప్పాడు, మీరు గొంగేలు పెట్టి ఏడవకండి, ఒకరోజు రాబోతుంది మీ పట్నం సర్వనాశనం అయిపోద్ది అన్నట్టుగానే చరిత్రలో క్రీస్తు శకం 70లో యెరూషలేము తగలడిపోయింది. ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరింది. అనతి కాలంలోనే ఆయన 33 చిల్లరలో చెబితే, మొదటి శతాబ్దం 33 చిల్లరలో చెప్తే ఖచ్చితంగా 30 ఏళ్ళ తర్వాత ఆయన అన్నట్టుగానే యెరూషలేము నాశనం అయిపోయింది. పైగా అక్కడ జరుగుతున్నప్పుడు సందర్భం ఏం చెప్తున్నాడు చూడండి, 150 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్న వాళ్ళకి ఎంత పిచ్చో వాళ్ళని జయించాలని. వాళ్ళకి దాన్ని ఏమంటారంటే ఆత్మగౌరవం అంటారు చూసారా, ఆ సెల్ఫ్ ఎక్కువ. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీకు ఒక విషయం చెప్తాను వినండి. సుమారు 150 సంవత్సరాల నుంచి అప్పటి నుంచే వీళ్ళు జెండాలు ఎగరేస్తున్నారు రోమిల మీదకి. ఇదే 73 అంటే 70లో నాశనం అయింది, 73లో కూడా మళ్ళీ ఎగరేస్తారు వీళ్ళు. 73లో కూడా వీళ్ళు జెండా ఎగరేసినప్పుడు సరిగ్గా గృహంలో దొరికేశారు యోధులందరూ. అంటే యూదుల్లో ఈ మనకు నక్సలైట్లని ఎలాగైతే అంటామో వాళ్ళకు కూడా ఈ మోసాద్ అనే టీంలో ఎక్కువ ఉండి, మీకు అర్థమైపోయింది ఇంకా అయిపోయింది టైం. ఇంకా వాళ్ళకు కూడా ఈ మిలిటరీ ఫోర్స్లో సొంతంగా ప్రైవేట్ ఫోర్సులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అలాంటి ప్రైవేట్ ఫోర్స్లో ఒక ఫోర్సే పరిసయ్యులు, తర్వాత జలేతు, ఇలా కొన్ని తెగలు ఉన్నాయి, ఉగ్రవాద తెగలు అన్నమాట. వీళ్ళందరూ ఏమైతే చేస్తారో వీళ్ళందరూ తిరగబడతారు. వీళ్ళు తిరగబడుతున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు దొరికేశారు. ఒకరోజు దొరికేసినప్పుడు ఒక గృహంలో దొరికేసారు. వీళ్ళు టెస్ట్ చేసి కూర్చున్నారని గవర్నమెంట్ దొరికితే మొత్తం గృహం చుట్టూ ఈ గవర్నమెంట్ టీం అంతా దిగిపోయింది, ఈ ఫోర్స్ అంతా దిగిపోయారు. దొరికేశారు, మర్యాదగా వచ్చి లొంగిపోతే వదిలేస్తాం, లేదా ఆ గృహంలో ఉండి చచ్చిపోండి. ఒకటి లొంగిపోండి, లేదా గృహంలో ఉండి చచ్చిపోండి. రెండిట్లో ఏం కావాలంటే వీళ్ళు ఏమడిగారు చెప్పిన, గృహంలో ఉండి చచ్చిపోతాం అన్నారు. నిజంగానండి కొన్ని వారాలు నెలలు వాళ్ళ బయటికి రాకుండా నీళ్లు దాక్కుండా మీ చేతుల్లో చచ్చే కన్నా ఇక్కడ అన్నం లేకుండా చచ్చిపోవడం మాకు గౌరవం అని వాళ్ళకి ఎంత ఆత్మగౌరవం చూడండి. వాళ్ళ అన్నం లేకుండా నీళ్లు దాక్కుండా ఆ గృహంలో చచ్చిపోయారండి. వీళ్ళ చేతుల్లో ఓడిపోకూడదని, వీళ్ళ చేతుల్లో లొంగిపోకూడదని అక్కడే చచ్చిపోయారు. అంత ఆత్మప్రీతి వీళ్ళకి, అంతలా గౌరవంతో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? యేసుప్రభు నుంచి జయించాలి, 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 జయించాలంటే ఆయన అన్నాడు, నేను జయించడానికి వచ్చింది ప్రభుత్వాలు కాదు, నేను జయించడానికి వచ్చింది మనుషుల్ని కాదు, నేను జయించడానికి వచ్చింది చెప్పండి
మీ మనసులను జయించడానికి వచ్చాను, మీతో సమాధానం కోరడానికి వచ్చాను. ఇదిగో దేవునికి మీకు అగాధం ఏర్పడిందే, అగాధాన్ని పోడ్చడానికి వచ్చాను. నేను వచ్చింది యుద్ధం చేయడానికి కాదు, నేను వచ్చింది సాత్వికుడను, సమాధానం కోరడానికి వచ్చాను. మీరు అనుకునే జగడాలు నేను ఆడను. మనం అనుకుంటాం మన మీద ఎవరైనా గొడవకు వస్తే వాళ్ళతో ఎవరు గొడవ ఆడాలనుకుంటాం చెప్పండి, సిగ్గు లేకుండా. మన పక్షమున దేవుడు గొడవ ఆడాలనుకుంటాం. దేవుడు వాళ్ళని ఏమన్నా పెట్టి ప్రభు ఏమండ ఆయన. మీ అత్తగారు ఏమన్నా ఏమండు, నీ ఎదురింటోడు ఏమండవా, ఆయనకి కావాల్సింది అది కాదు. ఈ లోకపు తగాదాలు చక్కబెట్టడం ఆయన ఉద్దేశం కాదు. అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే నీకు ఆయనకి సమాధానం లేదు. అది ఇంపార్టెంట్, ఆయనకి అది కోరుకుంటాడు. అందుకే ఆయన వచ్చినప్పుడు అడుగుతున్నాడు. 21వ అధ్యాయం 13లో విచిత్రమైన నేపథ్యం త్వరగా చెప్పి ముగించేద్దాం. ప్రతి మట్టల ద్వారా జ్ఞాపకం చేసుకోవాల్సిందా, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గృహగా చేశారు. వీళ్ళు ఏమంటున్నారు చూడండి, రోమీలను తిడతాడనుకుని ఆయనకి జయం కొడితే అలా ఇలా తిరగేసి ఎవరిని తిడుతున్నాడు చెప్పండి. ఆయనతో వచ్చిన గొడవ అదే, బయట వాళ్ళని తిట్టడు చెప్పండి. లోపల ఎవరైతే ఉన్నారో దగ్గర వాళ్ళని గట్టి తిడతాడు ఆయన. ఎలా తిడుతున్నాడు చూడండి, ఆ పరిచయులు శాస్త్రుని వీళ్ళందరినీ కలిపి తిడుతున్నాడు. నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గృహలుగా చేసేవారు. మందిరాన్ని ఏం చేశారట ఇప్పుడు చెప్పండి. ప్రతి మట్టలాది వారి నాడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, ఈరోజు ప్రతి మందిరం ఎలా ఉంది చెప్పండి. చెప్పండి, వ్యాపారపు ఇల్లు అయ్యాయి, అధికారులు అడ్డాలయ్యాయి. చెప్పండి, ఇంకా మట్టలాది వారి నాడు జరగాల్సిన ప్రక్షాళన ఏంటో తెలుసా, ప్రతి మందిర స్థలం వ్యాపార స్థలం అయింది, ప్రతి మందిర స్థలం అధికారుల స్థలం అయింది, ప్రతి మందిరంలో పేదోళ్ళకు అవమానం ఉంది, ప్రతి మందిరంలో ఏం జరుగుతుంది చెప్పండి, పెత్తందారి వ్యవస్థ నడుస్తుంది. ఆ రోజు మందిరంలో ఏం నడిచిందో చెబితే నమ్మరు. మందిర స్థలాలు అమ్మేస్తున్నారు బయట, ఇంకెవరు ఏంటని అడగండి. తెలుసా లేదా, భక్త సింగ్ గారు ఎంతమంది మందిర స్థలాలు సంపాదించాడు. ఈరోజు ఆ స్థలాల కోసం గొడవెట్టుకుంటే టీవీ లైన్లో లైవ్ ఇస్తున్నారు. పెద్దలు సంపాదించిన ఆస్తులు ఏవైతున్నావో ఈరోజు మందిర స్థలాలు ఏమయ్యాయి, అమ్మేసుకుంటున్నారు. వ్యాపారాలకు అడ్డాలు అయిపోయినాయి. నేను అడుగుతున్నాను, ఆ కూడు అరుగుద్దా? ఆ మందిర స్థలాలు ఏవైతున్నావో మందిరాల్లో ఆ కానుకలు దొంగలిస్తున్నావు, అరుగుద్దా? దేవుని స్థలాలతో వ్యాపారం చేస్తున్నారు, అరుగుతాయా చెప్పండి, అరుగుతాయా? రక్తపు కూడి తింటున్నారు, రక్తపు కూడిని అడుగుతున్నారు, రక్తాన్ని తింటున్నారు, ప్రజల రక్తాన్ని. అరుగుతాయా? రక్తపు కూడి తింటే అరుగుతుందా? ప్రభు అంతగా తిడుతున్నారు. మందిరంలో వ్యాపారాలు ఏంటరా మీకు? స్థలాన్ని వ్యాపారానికి ఇచ్చారా, రెంట్కి ఇచ్చారట. ఏ స్థలం? మందిరాన్ని. ఎలా రెంట్కి ఇచ్చారంటే చరిత్ర చెప్పింది, నేనంత చెప్పండి టైం లేదు కనుక. చరిత్ర ఏం చెప్తుందంటే మందిరంలో పాప పరిహారార్థంగా ఏమిస్తారు, బలిస్తారు. వాళ్ళు అన్నారట, రేయ్ మీరు ఎవరైనా బలులు ఇస్తే ఎక్కడెక్కడ కొనకండి, సొంత దుకాణాలు లోనిట్టాం అక్కడ కొనండి. దుకాణాలు ఇట్టే వాళ్ళని అందరూ అన్నారు, రేయ్ దుకాణం పెట్టమన్నాం కాబట్టి ఎలా పెట్టేకండి, దుకాణానికి మీరు ముందు ట్యాక్స్ కట్టండి. ప్రతి కొట్టు దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారట, ప్రతి జంతువు మీద ట్యాక్స్ వసూలు చేస్తున్నారట. చివరికి దేవుని యొక్క మందిర స్థలాన్ని రెంట్కి ఇస్తారండి. దేవుడికి బాగా వినండి, ఎంత సాత్వికుడైనా ఎంత సమాధానం కోరిన రాజైనా దేవుని చిత్తాన్ని గండి కొడుతున్నారంటే సింహంలా దూగుతాడు. ఆయన పేరు నజరుడైన యేసుడు. మట్లా ద్వారా జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. మందిరంలో వ్యాపారాలు చేసిన, మందిర స్థలాలను గిరాకీలకు పెట్టిన, మందిరంలో రకరకాల పెత్తందారి వ్యవస్థ పెట్టిన ప్రతి మట్టలాది వారి నాడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ మందిరంలో ప్రక్షాళన చేయడానికి మరలా ప్రభు చెప్పండి ఈసారి గాడిదకి రావడం చెప్పండి, తెల్లని గుర్రం ఎక్కి తెల్లని గుర్రాలని ఎంట పెట్టుకుని తెల్లటి వస్త్రాలు వేసుకుని. ఇప్పుడు చెప్పండి, అప్పుడు గాడిద ఎక్కి వచ్చాడు, ఇప్పుడు గుర్రం ఎక్కి వస్తాడు, మేఘాల మీద వస్తాడు. గుర్రం మీద వస్తున్నాడు అంటే దేనికి గుర్తు చెప్పండి? కుమారి అండు, కుమారుడా మారు మనసు పొంది అండు చెప్పండి.
తన పొదునైన ఖడ్గమును తీసి ఎవడైతే మందిరాన్ని వ్యాపారంగా చేశాడో, ఎవరైతే దేవాలయాన్ని పెత్తందారి వ్యవస్థగా మార్చారో, ఎక్కడెక్కడైతే ఈ మట్టలాదివారం నాడు రంకు రాజకీయాలు జరుగుతున్నాయో చెప్పండి, వాళ్ళందరికీ తీర్పు తీర్చడానికి మళ్ళీ ఒకసారి చెప్పండి రాబోతున్నాడు. అదే చెప్తున్నాడు కిందికి త్వరగా, అదిగే చెప్తున్నాడు. కిందికి చదవండమ్మా, ముగించేతను ఒట్టే చెప్తున్నాను. ఇలాగే బాగుంది కదా, బాగున్నా బాగోలేకపోయినా బాగుందానండి, హ్యాపీగా వెళ్తాం ఇంటికి. బాగుంది కదా, నాకు బాగుంది. సరే కిందికి. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా కాగా ప్రధాన యాజకులను ఆయన చేసిన వింతలను అని దేవాలయములో కేకలు వేస్తున్నారట. చిన్నపిల్లలను చూసి వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూను చదవలేదా అని వాడితో చెప్పి. బాగా వినండి, వీళ్ళు ఇంటేసిన ఏదైనా కానీ చిన్నపిల్లల స్లోగన్ మాత్రం ఆయన తీసుకుంటున్నాడు. చిన్నపిల్లల యొక్క స్లోగన్ వాళ్ళకి అర్థమైపోయినా ఆయన మాత్రం ఎందుకు ఆ స్లోగన్ అంగీకరిస్తున్నాడంటే, ఇక చివరి వారం అదే అన్న సంగతి ఆ ప్రభువుకు బాగా చెప్పండి తెలుసు. నేను యుద్ధానికి వెళ్తున్నానని తెలుసు, ఆ యుద్ధం కలవరి గిరి మీద ఉందని తెలుసు, ఆ సిలువుతో ఆయన చాలా యుద్ధం చేయాలని తెలుసు. ఆ యుద్ధానికి వెళ్ళే ముందు రాజునైన నాకు జయకీర్తనలు ఎత్తి దేవుడు ప్రజల్లోంచి చంటి పిల్లల నోట స్తోత్రాలు ఉంచుతాడని ఆయనకు బాగా తెలుసు. వీళ్ళ ఉద్దేశం ఏదైనా ఆయన బాగా వినండి, మన చెడు ఉద్దేశాలను కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో నెంబర్ 1 ఎవరు చెప్పండి? దేవుడు. మన కీడును కూడా ఆయన మేలుగా మలచగలడు. మన చెడు ఉద్దేశాల ద్వారా కూడా గుర్తుపెట్టండి, మన చెడు ఉద్దేశాల ద్వారా కూడా తన చిత్తమును చెప్పండి ఏ విధంగా మలుపు తిప్పుకోవాలి ఆయనకు బాగా తెలుసు. నువ్వు పోతావు చెడు ఉద్దేశాలతో ఉంటాయి, కానీ ఆ చెడు ఉద్దేశాలతో ఉన్న తన చిత్తాన్ని ఆపగలడం నీ పని కాదు. అందుకే వాళ్ళకి ఏ ఉద్దేశాలు ఉన్నా జరగాల్సిన విషయం మాత్రం జరిగిపోతుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ రాజు ఇదిగో 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడు గాడిదను క్షమించండి, లూకాసు సువార్త 19 అధ్యాయం ఇదే సందర్భం అక్కడ కంటిన్యూషన్ ఉంది చూడండి. 19 అధ్యాయం 45వ వచనం నుండి నా మందిరము ప్రార్థనా మందిరం. ఏం చేస్తున్నారట? మందిరంలో ప్రేయర్ చేయట్లేదట, ప్రక్షాళన చేయట్లేదట, పాప పదార్థ బలి కాదట. ఏం చేస్తున్నారు? మందిరాన్ని దొంగల గృహగా వ్యాపారము, క్రయ విక్రయము. ఏది వ్యాపారం చేస్తున్నారు చూడండి, క్రయ విక్రయాలు నడుపుతున్నాను. చర్చిల్లో ఈరోజు వ్యాపారాలు ఉన్నాయా లేదా చెప్పండి? చర్చిల్లో వ్యాపారాలు ఉన్నాయి, ఏమట్టుకుని తిరుగుతున్నారు ఇవాళ? అది ఆ రోజు మందిరం అంతా వ్యాపారం ఉంది, కానీ బయట మాత్రం ఏమట్టుకుని తిరుగుతున్నారు? మట్లట్టుకుని తిరిగారు, బట్టలేసి తిరిగారు. ఈరోజు కూడా ప్రతి చర్చిలో ఏమున్నాయి చెప్పండి? వ్యాపారాలు ఉన్నాయి. ప్రతి దేవుని మందిరం ఏమైంది? రెంటకు తిరుగుతుంది. మీరు చూడండి, అనేక దేవుని స్థలాలు ఈరోజు ఏమైపోయినాయి చెప్పండి? ఈరోజు ఈ కుళ్ళి రాజకీయాలతో చెత్త చెదారంతో ఈరోజు కూరుకుపోయి ఉన్నాయి. అయినా బయటకు మళ్ళీ ఏం పట్టుకుని తిరుగుతున్నారు చెప్పండి? ఆ రోజు అలా చేశారు, ఈరోజు చెప్పండి మనమే అలా చేస్తున్నాం. అయితే ఆ రోజు వీళ్ళకి అర్థమవకపోయినా మనందరికన్నా ముందే ఈ ప్రవచనం మూలం ఒక ఆయన రాశాడు, ఆయన పేరు జకరయ్య. ఆ జకరయ్య ఎంత క్లియర్గా రాశాడని ఒక్కసారి వచనం చూడ ముగించేద్దాం. జకరయ్య గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. జకరయ్య గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. జకరయ్య గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. అది యుద్ధపు విల్లు లేకుండా పోవును, ఈ రాజు సమాధానపు వార్త అన్యజనులకు తెలియచేయును. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? నేను వచ్చిన తర్వాత రథాలు ఉండకూడదు, గుర్రాలు ఉండకూడదు, యుద్ధం ఉండకూడదు, యుద్ధంలో వాడే ఇల్లు ఉండకూడదు. ఈ రాజు వచ్చిన తర్వాత రాజు కోరుకుంటుంది ఏంటంటే సమాధానం కోరుకుంటున్నాడు.
కానీ ఇదే రాజు పేరు చెప్పి ఈరోజు మన వాళ్ళు ఏమంటున్నారు చెప్పనా? ఏమన్నారు చెప్పండి? మన గొడవల్లో ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు చెప్పండి? అధికారుల మీద తిరగబడతాండ. మన రాజు అది కాదు, గుర్తుపెట్టుకోండి. మనం తిరుగుబాటు చేసే వ్యక్తులుగా ఉండకూడదు. ఎందుకంటే మన రాజు ఎవరి మీద తిరుగుబాటు చేయలేదు. మన రాజు ఎవరి మీద దాడి చేయలేదు. మన రాజు మనల్ని ఎందుకు పిలిచాడంటే, నేను సహోదరుల నిమిత్తం చనిపోతున్నాను, మీరు కూడా సహోదరుల నిమిత్తం న్యాయం అడుగుతాం అంతే, న్యాయం కావాలని అడుగుతాం అంతే. కానీ న్యాయం జరగలేదని మాత్రం ఆడికి ఎప్పుడు మనం అన్యాయం చెప్పండి చేయకూడదు. మన ప్రభు నీతి కలిగిన వాడు, మన ప్రభు న్యాయం కలిగిన వాడు, మన ప్రభు సమాధానం కలిగిన వాడు. అంతేగాని మనం ఇదే బైబిల్ని పట్టుకుని ఇదే రాజుని నమ్ముకున్నామని చెప్పి ఇల్లు యుద్ధము గుర్రము అంటే బయట వాళ్ళకి మనకి తేడా ఉండొద్దండి.